రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్య ధ్యానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు జ్ఞానము సంపాదించుకొనుట జ్ఞానమునకు ముఖ్యాంశమంట. అంటే దానికి ఇంకా వేరొక నియమం అనేది ఏదీ లేదు. జ్ఞానమునకు నీవు రీప్లేస్ చేసేది ఏదీ కూడా లేదంట. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. అంటే నీకు జ్ఞానము అనేది తప్పనిసరి. ఎలాగా ఆ జ్ఞానాన్ని వస్తుంది అంటే, ఆ జ్ఞానము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జ్ఞానం అనేది వస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆయన వాక్కు ప్రకారము, ఆయన మార్గముల ప్రకారము నీవు నడుచుకుంటావు. ఆ మార్గములలో నీవు నడుచుకుంటేయే దేవుడు జ్ఞానముగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనము పొందుకోవలసిందే అని చెప్తున్నాడు. దానికి ఏమి ఖర్చు చేయొచ్చంట? నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలంట. అంటే నీ దగ్గర ధనము ఉన్నా లేకపోయినా నీకు బుద్ధి, వివేచన, జ్ఞానము, తెలివి కలిగినటువంటి హృదయం గనుక ఉన్నట్లయితే నీవు ఎక్కడైనా సరే చక్కగా నీవు సంపాదించుకోగలవు. కోల్పోయింది తిరిగి పొందుకోగలవు. అనేక సార్లు పడిపోయినా తిరిగి లేవగలవు. ఇది జ్ఞానము వల్ల లాభము. ఇది బుద్ధి, వివేచన వల్ల కలిగే ఉపయోగము. అందుకే దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, నీవు దీనిని సంపాదించుకో. నీ సంపాదన అంతా ఇచ్చే బుద్ధి కలిగి ఉండు. బుద్ధి లేకుండా ఎంత సంపాదన ఉన్నా నిరుపయోగమే. అది దేనికి పని చేయదు అని చెప్తున్నాడు. బుద్ధిహీనుడు ఎలాగ ఖర్చు చేయాలో కూడా వాడికి తెలియదు. డబ్బు ఇస్తే సంపాదన ఉంటే వాడు ఎలాగ ప్రవర్తించాలో తెలియదు. బుద్ధిహీనమైన మార్గాలలో, బుద్ధిహీనమైనటువంటి క్రియలలో పడిపోయి తనను తాను మోసము చేసుకొని నాశనము చేసుకునేటువంటి స్థితిలో పడిపోయేటువంటి వాడు బుద్ధిహీనుడు. కాబట్టి ఆ బుద్ధి పొందుకోవటానికి మనం ఏం చేయాలంట? సంపాదన అంతా ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకోవాలంట. ఎంత చక్కగా చెప్తున్నాడు జ్ఞానము గురించి, బుద్ధి గురించి. మరి ఇవి మనకు కావాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు నిలపాలి. ఆయన వాక్యే ఆయన మార్గము. కాబట్టి ఆ వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వాక్యం ప్రకారం నడుచుకొనుట నీకు తెలివినిస్తుంది. వాక్యం ప్రకారం ప్రవర్తించుట నీకు బుద్ధి, వివేచన కలిగిన హృదయాన్ని అనుగ్రహిస్తుంది. దాని ద్వారా నీవు హెచ్చింపబడతావు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు నీ యొక్క బుద్ధి, జ్ఞాన, వివేచన, తెలివి అన్నీ కలిగినటువంటి హృదయముతో నీ యొక్క దేవుణ్ణి సంపూర్తిగా నీవు సేవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి వెళ్తావో అప్పుడు దేవుడు నీకు వీటినన్నిటినీ ఉచితంగా అనుగ్రహిస్తాడు. నా యొద్ద నేర్చుకో అంటున్నాడు. జ్ఞానము ఆయన యొద్ద ఉంది, బుద్ధి ఆయన యొద్ద ఉంది, తెలివి ఆయన యొద్ద ఉంది, వివేచన ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి మనమందరము కూడా మొదట దీనిని సంపాదించటానికి ప్రయాస పడదాం. జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, వివేచనను. ఇది ఉంటే నీ యొక్క జీవితం అంతా కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అదే విషయాన్ని సామెతల గ్రంథంలో అనేక మార్లు సొలొమోను ప్రస్తావిస్తూనే ఉంటాడు జ్ఞానము గురించి. అది దేవుడి యొక్క వాక్యే. సొలొమోను తనంతట తానేమీ రచించలేదు, దేవుడిచ్చిన జ్ఞానముతోనే రచించాడు. కాబట్టి బుద్ధి, వివేక, జ్ఞాన, సకల సంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నవి. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారందరికీ ఉచితంగా, ధారాళముగా ఇస్తాడు. అందుకే ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే నన్ను అడగండి, ఇస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి పొందుకొని అదే జ్ఞానంతో క్షేమాభివృద్ధికరమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, జ్ఞానవంతుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన సమస్త విధానమును బట్టి నీకే వందనాలు. ఈ రోజంతట్లో కాపాడండి. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు నాయన, నీకే స్తోత్రాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఇక ముందు కూడా కాపాడే దేవుడు కాబట్టి సహాయం దయచేయండి. మరి జ్ఞానముతోనూ, బుద్ధితోనూ, వివేచనతోనూ, నాయన తెలివితోనూ మేము సదాకాలము ప్రవర్తించేటట్లు సహాయం దయచేసి ఆశీర్వదించండి. నీకే వందనాలు నాయన. ఇదిగో నీ మీద ఆధారపడి నీ వాక్కు ప్రకారము జీవించుటయే జ్ఞానము. కాబట్టి ఆ వాక్యానికి లోబడి భయభక్తులు కలిగి జీవించేటువంటి గొప్ప హృదయాలను, జ్ఞానమును మాకు అనుగ్రహించి నడిపించి మీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.